ఉప్పినాట 2012 ఒక్క తుపాకీ మినహా ఏ తమిళ అనువాద చిత్రము సత్తా చాటలేకపోయింది. రీసెంట్ గా టాలీవుడ్ లో విక్టరీ అందుకున్న ఒకే ఒక్క పరభాషా స్నేహితుడు విజయ్. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ కి ఇక్కడ మాత్రం సరైన మార్కెట్ లేదు. తమిళనాట యువ దళపతిగా పేరున్న ఈ హీరోకి ఇంతవరకు టాలీవుడ్ లో సరైన విజయం లేదు. ఆ లోటుని ఈ ఏడాదితో భర్తీ చేసుకున్నాడు విజయ్. తుపాకీతో ఆయన తెలుగు ప్రేక్షకులకు రీచ్ అయ్యాడు. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ తో వచ్చిన తుపాకీకి మురుగదాస్ సమకూర్చిన కథనం, హారిస్ జయరాజ్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. మీరు స్మోక్ చేస్తారా? దమ్ము దమ్ము. విజయ్ కి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఇవ్వలేని సక్సెస్ ని టాలీవుడ్ లో మురుగదాస్ అందించాడు. ఈ ఏడాది ప్రారంభంలో శంకర్ విజయ్ కాంబినేషన్ లో వచ్చిన స్నేహితుడు మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది. టాలీవుడ్ లో 100% సక్సెస్ రేట్ ఉన్న శంకర్ స్నేహితుడితో ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు. తెలుగులో శంకర్ కి ఇంతటి అపజయం ఎన్నడూ లేదు. గజనీతో సూర్యకి సౌత్ ఇండియాలోనే భారీ ప్లాట్ఫామ్ వేసిన మురుగదాస్ తుపాకీతో విజయ్ కి కూడా మంచి బేస్ ని ఏర్పాటు చేశాడు. అయితే తుపాకీ సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ని విజయ్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, తను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి